ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. క్రమశిక్షణ నేర్పుతారని నమ్మి పంపిన పాఠశాలే ఆ బాలుడికి శ్మశానమైంది. సింగరాయకొండలోని చైతన్య సైనిక్ స్కూల్లో 11 ఏళ్ల విద్యార్థి షేక్ తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కనిగిరి ప్రాంతానికి చెందిన తౌషిక్ గత 2 ఏళ్లుగా ఇదే స్కూల్లో చదువుకుంటున్నాడు. అయితే వార్డెన్ వేధింపులే తన కుమారుడు ప్రాణం తీశాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరణానికి గంట ముందు సాయంత్రం 5 గంటల సమయంలో తౌషిక్ తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. అప్పటి వరకు క్షేమంగా ఉన్న బాలుడు గంట తిరక్క ముందే చనిపోయాడని స్కూల్ యాజమాన్యం నుంచి ఫోన్ రావడంతో తల్లిదండ్రులు షాకు గురయ్యారు. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేసరికి తౌషిక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమారుడు మృతిపై నిలదీసేందుకు తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు రాగా అక్కడ విస్తుపోయే దృశ్యం కనిపించింది. అప్పటి వరకు హడావుడి చేసిన స్కూల్ యాజమాన్యం మరియు వార్డెన్ బాబ్జీ స్కూల్కు తాళాలు వేసి పరారయ్యారు. వార్డెన్ పెడుతున్న టార్చర్ గురించి గతంలోని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా చంపేశారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 11 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయాయా అంటూ వారు చేస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారైన యాజమాన్యాన్ని వార్డెన్ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట విద్యార్థి ప్రాణాలు పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ టు రూత్ రూట్స్. నా పేరు జిల్లాని, ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాయకొండ. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యం మొత్తం తాళం వేసుకుని పారిపోవటం అగనారం. ఇక్కడ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాకు 2 కొడుకులు. పెద్ద పిల్లడు 5వ క్లాసు సింగరాయకొండ చదివాడంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా. నేను వాడికి బదిలాడుకొని చదివించుకున్నా. మా అమ్మ మా నాన్న చెప్పి వీడు చదివించుకున్నాడు. వాడు ఆ తర్వాత నేను ఉండలేను అన్నది వచ్చేసాడు. చిన్న పిల్లడు సింగరాయకొండ 5, 6 చదువుతున్నాడు. 6వ తారీఖు సైనిక్ స్కూల్ కి ఎగ్జామ్ కూడా రాశాడు. అయిపోయింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలు నేను టీ తాగేటప్పుడు ఫోన్ చేశాడు. ఇంట్లో నాన్న తిన్నావా అన్నాడు. తిన్నా నాన్న అన్న. ఏం చేస్తున్నావు నాన్న అన్నాడు. ఇప్పుడే లేచా నాన్న. తిన్నా అనేసి టీ తాగుతున్నా నాన్న అన్న. ఏం నాన్న బాగున్నావా అంటే బాగున్నా నాన్న అన్నాడు. సరే వెనక పిల్లలు ఫోన్ అడుగుతుంది నాన్న అన్నాడు. సరేలే నాన్న ఇచ్చేసి ఒక్క మాట అమ్మతో మాట్లాడన్నా. అమ్మతో మాట్లాడిండు, పెట్టేసిండు. నేను బజార్కి వెళ్ళిపోయినా. ఎమ్మటి 1 గంట 3/4 గంటకో ఫోన్ చేసింది మా ఆవిడ. సార్ అన్న ఏమండి మా పిల్లడు చిన్నాడు బాత్రూమ్ లో ఇట్లా కండవ కట్టుకున్నాడంట, తలకి నెత్తికి మెడకి. మీరు తొందరగా రాండి మేడం, పిల్లడు అన్కాన్షియస్ వచ్చి బాగానే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకుపోయి బాగున్నది అన్నాడు. ఆ తర్వాత మేము వచ్చే లోపల కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకురాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పడేసి కందుకూరులో వాళ్ళు వెళ్ళి ఒక్కరు లేరు సార్. అది జరిగిన సంఘటన అది సార్. మీకు ఫోన్ చేసి ఎవరు చెప్పారు? ఏ ఊరు తెలుస్తారు? మాది అంటే మీకు ఫోన్ చేసి చెప్పింది ఎవరు? మాది కనిగిరి. నేను సింగరాయకొండలో మా చిన్న పిల్లల్ని చదివించుకుంటున్నాను. నా చిన్న కొడుకు పేరు సయ్యద్ తౌషిక్ నా చిన్న కొడుకు. నేను ఇక్కడ చదివించుకుంటా. నేను కనిగిరిలో ఉంటున్నాను. నా పిల్లలు 5:30 ఫోన్ చేశాడు. 5:30 ఫోన్ చేసిన తర్వాత నేను మాట్లాడి కాసేపు కూర్చొని టీ తాగేసి వచ్చేసాను. ఆ లోపు అరగంట లోపల రవణారెడ్డి సార్ అనే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఇంతలోకి మా అబ్బాయి ఇట్లా కండవ చుట్టుకున్నాడు బాత్రూమ్ లో మేడం, మీరు తొందరగా రాండి అన్నాడు. సరే సార్ మేము వస్తున్నాము. నాకు చెప్పగానే ఎమ్మట వాళ్ళ పెద్ద కొడుకు వాడు చైతన్య ఫోన్ చేసి సార్ మా పిల్లడు కట్టిన బాగుంది సార్, ఇబ్బంది ఏం లేదు, మీరు వచ్చేనంటే సార్ నా కొడుకు డబ్బులు ఎంతైనా పెట్టుకొని చేయించుకుంటాను, మీరు ఇమీడియట్లీ మంచి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను డబ్బులు కావాలంటే ఇమీడియట్లీ ఎంత కావాలంటే అంత కొడతాను, నా పిల్లలకు చూపించండి సార్ అంటే ఏం పర్వాలేదు సార్, ఏం పర్వాలేదు. తర్వాత రవణారెడ్డి అనేవాడు మేనేజ్మెంట్ వాడికి చేసిన ఏం సార్ ఎట్టుందంటే ఏం కాలేదు సార్, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా రండి, నిదానంగా రండి అని పిల్లల్ని చంపేసి కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ వేసి వచ్చాడు. అది సార్. అంతలోపు నేను ఈ 6 నెలల కాలంలో ఆ బాబ్జీ సార్ అనే వార్డెను నా కొడుకు 2-3 సార్లు కొడతా ఉన్నాడంట. కొడతా అంటే మా ఆవిడ 2 సార్లు చెప్పింది, నేను యాజమాన్యం 2 సార్లు చెప్పాను. సార్ మా పిల్లోడి మీద టార్గెట్ చేసి అడుగుతాను, బాధ పెడుతున్నాడు అంట, మీరు కొంచెం చెప్పండి అని చెప్పించారు పిల్లల చేత. సార్కి చెప్పి ఈ అమ్మాయి చెప్పింది, నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాడు నేను చూసుకుంటాను సార్, ఇబ్బంది లేదని చెప్పాడు. నేను వార్డెన్కి ఏది అడిగినా నా పిల్లలు మీద కోపగించుకుంటానని నేను అతను అడగను. సండే వచ్చి ఏం సార్ బాబు సార్ బాగున్నారా అంట, సార్ బాగున్నారు అంటాడు, అంతే, హ్యాపీగా వెళ్ళిపోతా. అది సార్ జరిగిన సంఘటన.
15 నిమిషాలకు నా పిల్లోడికి ఫోన్ మాట్లాడి నేను బజారుకి వెళ్ళేసరికి బుజ్జి సార్ అనేవాడు మా ఆవిడకి ఫోన్ చేశాడంట. మేడం మీ అబ్బాయి బాత్రూంలో ఇట్లా ఊరేసుకున్నాడు టవల్ తోటి అన్నాడు. ఎందుకు వేసుకున్నారు సార్ అన్న. ఏమో తెలియదు అన్నాడు. తొందరగా మీరు రాండి అన్నాడు. సార్ బాబు ఎట్టున్నాడు అంటే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, హాస్పిటల్ తీసుకుంటాం రాండి సార్ అంతే. మేము ముగ్గురు ఏడుస్తూ వస్తే రమణారెడ్డి సార్ ఇద్దరికి ఫోన్ చేసి సార్ నా పిల్లోడికి డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించాడు సార్, మంచి హాస్పిటల్ చేర్పించాడు సార్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పడేసి కందుకూరు హాస్పిటల్ అని వాడు చైతన్య సార్ ఫోన్ చేశాడు. చైతన్య అనేవాడు కందుకూరు హాస్పిటల్ తీసుకొస్తున్నాం మేడం అన్నాడు. ఎందుకు తెస్తున్నారు సార్ నా పిల్లోడిని అంటే హాస్పిటల్లో ఆడి చేర్పించామన్నారు అన్నాడు. ఆడి చేర్పించమని అన్నాడు. మేము వీళ్ళకంటే 60 కిలోమీటర్లు ఉండే వాళ్ళం, మేము తొందరగా వచ్చాము. వీడు 10 కిలోమీటర్లు తేడానికి మేము వచ్చినాక వచ్చాడు. పిల్లోడి పేరు సయ్యద్ తౌఫీక్. అతను నవోదయ కోచింగ్ కోసం ఇక్కడ 1 సంవత్సరం నుంచి చదువుతున్నాడు. ఆ కోచింగ్ తీసుకుంటూ మంచి మార్కులతో సీట్ వచ్చే విధంగా ఈ మధ్య ఎగ్జామ్ రాశాడు. నానా సీట్ వచ్చింది పెద్దనాన్న, నేను వెళ్తున్నాను, నాకు రాజస్థాన్ అటు సైడ్ మంచి సీట్ వచ్చింది అని చెప్పాడు. వారం ముందే వచ్చాడు ఇక్కడికి. మధ్యాహ్నం వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఆల్రెడీ అతని వార్డెన్ మీద 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు అతని మీద. సార్ నాన్న ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వార్డెన్ అని ప్రిన్సిపాల్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది పట్టించుకొని గంట ముందు మాట్లాడిన తర్వాత గంట తర్వాత శవం అయితే తేలాడు మా పిల్లని. ఇక్కడంతా గొంతు నలిపేశారు, కూర్చున్నారు, లోపల కూర్చున్నారు మా పిల్లని అన్యాయంగా చంపేశారు అతన్ని. మా పిల్లోడు ఎటువంటి చాలా ధైర్యవంతుడు, ఏ విషయంలోనే దుడుగ్గా ఉంటాడు, బాగుంటాడు. అతను ఏ విధంగా చంపారో మీరే న్యాయం చేర్చాలి. మాకు ఈ మీడియా వల్ల మాకు న్యాయం చేర్చాలి. ఇలాంటి సంఘటన మీరంతా చెప్తున్నారు. ప్రతి తల్లిదండ్రుల్ని దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్త మీరు దగ్గర నుండి చదివించుకోండి. ఇలాంటి వార్తలు ఇలాంటి ప్రిన్సిపాల్లు మీ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు. దయచేసి మీరు పిల్లల్ని జాగ్రత్త తీసుకోండి. ఇది ఒక మా చిన్న భాగం. దయచేసి మీ పిల్లలు కూడా తీసుకోవద్దు. మా అబ్బాయి చంపేసి కందుకూరు హాస్పిటల్లో చనిపోయిన తర్వాత జాయిన్ చేశారు. స్టేట్మెంట్ మా అబ్బాయి డాక్టర్ గారు కనుక్కున్నారు, లేదండి చనిపోయిన తర్వాత వచ్చారు అని పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. అబ్బాయి ఏమన్నా చనిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి. మేము యాజమాన్యం మా అబ్బాయికి ఏమైనా తప్పు ఉంటే మా పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చేసుకున్నారండి, ఇది పరిస్థితి ఇలా జరిగిందండి, ఏదో పరిష్కారం మాట్లాడాలి కదా. కనీసం పిల్లల మొత్తాన్ని డిస్పాచ్ చేసి కందుకూరులో వదిలేసి వచ్చేస్తాడు. నా కొడుకు 85,000 ఫీజు కట్టింది. 85,000 వాళ్ళ తప్పు లేకపోతే ప్రిన్సిపాల్ తోడుకుండాలి. పిల్లోడు చేసుకునేదైతే వాళ్ళు ఉంటారు కదా, పిల్లోడికి తప్పని. ఇంకా బాత్రూమ్ కూడా వార్డెన్ 2-3 సార్లు కొనే ఇవ్వకపోతే తిడతా కొడుతున్నారంట. నేను సార్ వాళ్ళకి చెప్పిపోయా, సార్ పిల్లోడికి పిల్లోడి పేరు సయ్యద్ తౌఫీక్. అతను నవోదయ కోచింగ్ కోసం ఇక్కడ 1 సంవత్సరం నుంచి చదువుతున్నాడు. ఆ కోచింగ్ తీసుకుంటూ మంచి మార్కులతో సీట్ వచ్చే విధంగా ఈ మధ్య ఎగ్జామ్ రాశాడు. నానా సీట్ వచ్చింది పెద్దనాన్న, నేను వెళ్తున్నాను, నాకు రాజస్థాన్ అటు సైడ్ మంచి సీట్ వచ్చింది అని చెప్పాడు. వారం ముందే వచ్చాడు ఇక్కడికి. మధ్యాహ్నం వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఆల్రెడీ అతని వార్డెన్ మీద 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు అతని మీద. సార్ నాన్న ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వార్డెన్ అని ప్రిన్సిపాల్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది పట్టించుకొని గంట ముందు మాట్లాడిన తర్వాత గంట తర్వాత శవం అయితే తేలాడు మా పిల్లని. ఇక్కడంతా గొంతు నలిపేశారు, కూర్చున్నారు, లోపల కూర్చున్నారు మా పిల్లని అన్యాయంగా చంపేశారు అతన్ని. మా పిల్లోడు ఎటువంటి చాలా ధైర్యవంతుడు, ఏ విషయంలోనే దుడుగ్గా ఉంటాడు, బాగుంటాడు. అతను ఏ విధంగా చంపారో మీరే న్యాయం చేర్చాలి. మాకు ఈ మీడియా వల్ల మాకు న్యాయం చేర్చాలి. ఇలాంటి సంఘటన మీరంతా చెప్తున్నారు. ప్రతి
పిల్లలకి తల్లిదండ్రుల్ని దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్త మీరు దగ్గర నుండి చదివించుకోండి. ఇలాంటి వాటిల్లో ఇలాంటి ప్రిన్సిపాల్ మీ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు. దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక మా చిన్న భాగం. దయచేసి మీ పిల్లల త్వరగా తీసుకోవద్దు. న్యాయం చేసి మా అబ్బాయి చంపేసి కందుకూరు హాస్పిటల్లో చనిపోయిన తర్వాత జాయిన్ చేశారు. డాక్టర్ స్టేట్మెంట్ ఉరేసినట్టు మా అబ్బాయి ఇక్కడికి వచ్చారా డాక్టర్ గారు కనుక్కున్నారు లేదండి చనిపోయిన తర్వాత వచ్చారు అని పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. అబ్బాయి ఏమన్నా చనిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి. మేము యాజమాన్యం మా అబ్బాయి ఏమైనా తప్పు ఉంటే మా పేరెంట్స్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చేసుకున్నారండి, ఇది పరిస్థితి ఇలా జరిగిందండి, ఏదో పరిష్కారం మాట్లాడాలి కదా. కనీసం పిల్లల మొత్తాన్ని డిస్పాచ్ చేసి కందుకూరులో వదిలేసి వచ్చేస్తాడు. కందుకూరులో వదిలేసి వచ్చేస్తాడు. నా కొడుకు 85,000 ఫీజు కట్టింది. 85,000 వాళ్ళ తప్పు లేకపోతే ప్రిన్సిపాల్ తోడుకుండాలి. పిల్లోడు చేసుకునేదైతే వాళ్ళు ఉంటారు కదా పిల్లోడికి తప్పని. ఇంకా బాత్రూమ్ కూడా వాటర్ చేసుకుంటారా? వాటర్ 2-3 సార్లు కొని ఇవ్వకపోతే తిడతా కొడుతున్నారంట. నేను సార్ వాళ్ళకి చెప్పిపోయా, సార్ పిల్లోడికి
बोलता है सुनो, उनका सार क्या बोलता है, सार क्या बोलता है सुनो। भाई नाम पूरा आया, उन अरेस्टों से कहा जाता, अजय तुम्हें डरने का कहीं कुछ है, बाबा हमें छुट्टी है कहते हैं ना, अरेस्ट से कहा जाता।